కిషన్ రెడ్డి గారి నాయకత్వం. హలో 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 भारत माता की जय. भारत माता की जय. కూకట్పల్లి అంటే చైతన్యానికి ప్రతీక. కూకట్పల్లి అంటే అవినీతిని కూకటి వేళ్లతో పెకిలించేటువంటి గడ్డ. మరి అటువంటి గడ్డ మీద ఈరోజు అవినీతి పరుల రాజ్యం అవుతా ఉంది. కాబట్టి మనమందరం కూడా చాలా ఆ అవినీతి పరుల గుండెళ్ళు బద్దలలే విధంగా ఈరోజు నినాదం ఇవ్వాలి. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి. భారత్ మాతా కీ, జై. భారతీయ జనతా పార్టీ, జిందాబాద్. భారతీయ జనతా పార్టీ. జిందాబాద్. జై శ్రీరామ్, జై శ్రీరామ్. జై జై శ్రీరామ్. జిల్లా పార్టీ అధ్యక్షులు మిత్రులు హరీష్ గారు, గౌరవ పెద్దలు, మాజీ మంత్రివర్యులు, శాసన సభ్యులు ఈటల రాజేందర్ గారు, కుద్దులాపూర్ మాజీ శాసన సభ్యులు కూనా శ్రీశైలం గౌడ్ గారు, పేరాల చంద్రశేఖర్ గారు, మాజీ పార్లమెంట్ సభ్యులు చాడా సురేష్ రెడ్డి గారు, పెద్దలు మీసాల చంద్రయ్య గారు, మిత్రులు సూర్యారావు గారు, పెద్దలు సూర్యప్రకాష్ గారు, వడ్డేపల్లి రాజేశ్వరరావు గారు, అదేవిధంగా శాంతి కుమార్ గారు, బీజేపీ ట్రెజరరు, అదేవిధంగా శ్రీనివాస్ నేత గారు, శేఖర్ రెడ్డి గారు, శ్రీకర్ రావు గారు, మహేందర్ గారు, రవి గౌడ్ గారు, పద్మయ్య గారు, సురేందర్ రెడ్డి గారు, శ్రీధర్ గారు, ఇంకా వేదిక మీద ఉన్నటువంటి పార్టీ పెద్దలు, జిల్లాకు సంబంధించినటువంటి పదాధికారులు, వివిధ మండలాల నుంచి వచ్చినటువంటి మండల కమిటీ డివిజన్ పార్టీ అధ్యక్షులు, కార్పొరేటర్సు, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి సోదరి సోదరుమణులారా, మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు మిత్రులు అనేక సంవత్సరాలుగా సామాజిక కార్యక్రమాల్లో, రాజకీయ క్షేత్రాలలో కూడా పనిచేస్తూ ఈ ప్రాంతంలో తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకొని ఇక్కడ మరి ఒక సామాజిక కార్యకర్తగా గుర్తింపు తెచ్చుకున్నటువంటి ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ గారి నాయకత్వంలో అనేక మంది యువక మిత్రులు ఈరోజు భారతీయ జనతా పార్టీలో మీ సమక్షంలో చేరడం జరిగింది. వాళ్ళందరికీ కూడా స్వాగతం పలుకుతా ఉన్నాను. భారతీయ జనతా పార్టీ ఇది ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీ. గతంలో చైనా కమ్యూనిస్టు పార్టీ పెద్దది ఉండేది. కానీ ఈరోజు నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో చైనా కమ్యూనిస్టు పార్టీని కూడా అధిగమించి భారతీయ జనతా పార్టీ ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా అవతరించింది. అంతేకాకుండా ఈరోజు బీజేపీలో చేరినటువంటి వాళ్ళు బీజేపీ కుటుంబంలో ఈరోజు నుంచి సభ్యులుగా కొనసాగుతారు. వీళ్ళందరి నేతృత్వంలో ఈరోజు భారతీయ జనతా పార్టీ మరింత శక్తివంతంగా ఎదుగుతున్నటువంటి విషయాన్ని మనం చేస్తా ఉన్నాను. మీకు అందరికీ తెలుసు, కూకట్పల్లి ప్రాంతంలో జనతా పార్టీ హయాం నుంచి కూడా ఇక్కడ సర్పంచ్గా ఉన్నటువంటి గౌరవ పెద్దలు హనుమంతరావు గారి నేతృత్వంలో ఇక్కడ పార్టీ ఏ రకంగా పటిష్టంగా ఉండిందో మనకు తెలుసు. నేను 1980లో భారతీయ జనతా పార్టీ ప్రారంభించినప్పుడు ఇక్కడ హనుమంతరావు గారి నేతృత్వంలో ఒక పటిష్టమైనటువంటి శక్తిగా ఈ ప్రాంతంలో ఉండేది. ఇక్కడ ఉన్నటువంటి
అనేక మంది దేశద్రోహుల గుండెల్లో కూకట్పల్లి భారతీయ జనతా పార్టీ అంటే రైళ్లు పరిగెత్తే విషయాన్ని ఈ సందర్భంగా మనయేస్తా ఉన్నాను. అంతేకాదు కూకట్పల్లి మొదటగా మున్సిపాలిటీ ఏర్పడినప్పుడు ఈ కూకట్పల్లి మున్సిపాలిటీకి మొట్టమొదటి మరి మున్సిపల్ చైర్మన్గా భారతీయ జనతా పార్టీ నాయకుడుగా హనుమంతరావు గారు ఎదిగినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. ఈ యొక్క కూకట్పల్లి భారతీయ జనతా పార్టీకి ఒక చరిత్ర ఉంది. ఈరోజు మరి మీరందరూ చేరికతో ఆ చరిత్రకు మరింత రానున్న రోజుల్లో వన్నె తేబోతున్నారని ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. మనకందరికీ తెలుసు, ఈరోజు దేశంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము మరి గత 9 సంవత్సరాలుగా పనిచేస్తూ ఉంది. ఎవరు ఊహించని విధంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈరోజు భారతదేశము ప్రపంచంలోనే ఒక అగ్రగామి దేశంగా ఈరోజు పేరు తెచ్చుకున్న విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాను. నరేంద్ర మోడీ గారు మన దేశానికి మాత్రమే నాయకుడు కాదు, ఈరోజు నరేంద్ర మోడీ గారు యావత్ ప్రపంచానికి నాయకుడిగా ఎదిగాలనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. నరేంద్ర మోడీ గారు 9 సంవత్సరాలైంది. వారి నాయకత్వంలో ఏ రకంగా భారత ప్రభుత్వం పనిచేస్తుందో ఒక్కసారి ఆలోచన చేయాల్సిందిగా మీ అందరినీ కోరుతా ఉన్నాను. మన ప్రభుత్వం రాకముందు, మోడీ గారి ప్రధానమంత్రి కాకముందు ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము 10 సంవత్సరాల హయాంలో 12 లక్షల కోట్ల రూపాయలు, మన దేశానికి సంబంధించి 12 లక్షల కోట్ల రూపాయలు కాంగ్రెస్ పార్టీ హయాంలో, యూపీ హయాంలో, మన్మోహన్ సింగ్ గారి హయాంలో, సోనియా గాంధీ హయాంలో దోపిడీ చేయడం జరిగింది. ప్రజల కష్టార్జితమైనటువంటి ఆ యొక్క 12 లక్షల కోట్లు కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా దోపిడీ చేసిందో, అది బొగ్గు కుంభకోణమే కావచ్చు, 2G స్పెక్ట్రమ్ కుంభకోణమే కావచ్చు, ఆటల పోటీల కుంభకోణమే కావచ్చు, అన్ని రకాలుగా ఎక్కడ వరితే అక్కడ కాంగ్రెస్ పార్టీ దోచుకున్న విషయం మనకు తెలుసు. అందుకే 2014లో ఈ దేశ ప్రజలందరూ కోరారు, మా దేశానికి ఒక అవినీతి రహితమైనటువంటి ప్రభుత్వం రావాలి, మన దేశానికి ఒక కీలుబొమ్మ ప్రధాని కాదు, ఒక సమర్థుడైనటువంటి ప్రధానమంత్రి కావాలని 2014లో ఈ 2 అంశాల మీదనే ప్రజలు ఓట్లేశారు. ఈరోజు గుండె మీద చేయి చేసుకొని ఒక భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా ఈ దేశ ప్రజలకు, ఈ తెలంగాణ ప్రజలకు ఇక్కడ కూకట్పల్లి గడ్డ నుంచి మనం చేస్తున్నాను, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ₹1 అవినీతి లేకుండా గత 9 సంవత్సరాలుగా నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఒక నీతివంతమైనటువంటి, ఒక అవినీతి రహితమైనటువంటి ఒక మంచి పరిపాలన దేశానికి అందించాము. భవిష్యత్తులో కూడా అదే అంకిత భావంతో, అదే నీతివంతమైనటువంటి పరిపాలన ఈ దేశానికి అందించబోతా ఉన్నామని మనం చేస్తా ఉన్నాను. అంతేకాదు ఈ దేశంలో మొదటిసారిగా ఒక సమర్థవంతమైనటువంటి నాయకత్వం నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో దేశానికి ఇవ్వడం జరిగింది. గతంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి ఒక రిమోట్ కంట్రోల్ ప్రధానమంత్రి ఉండేది. ఆ ప్రధానమంత్రి ఒక కుటుంబం చేతిలో, సోనియా గాంధీ చేతిలో ఒక కీలుబొమ్మ ప్రధానమంత్రిగా ఉండి కూర్చోమంటే కూర్చోవడము, లేవమంటే లేవమడం, తినమంటే తినడము, లేకపోతే నీళ్లు తాగడము, ఆ రకంగా 140 కోట్ల మందికి ప్రధానమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఏ రకంగా మరి ఈ దేశ ప్రజలు అవమానపడే విధంగా మరి బాధ్యతలు నిర్వహించారో మనకు తెలుసు. కానీ ఈరోజు మన ప్రధానమంత్రి గారు ఒక సమర్థుడిగా పేరు తెచ్చుకున్నాడు. దేశ ప్రజలందరూ గర్వపడే విధంగా పేరు తెచ్చుకున్నాడు. గత 9 సంవత్సరాలుగా ఏ ఒక్క రోజు కూడా సెలవు లేకుండా, అది పండుగ కానీ, అది పబ్బం, అనేక రకాల కార్యక్రమాలు కానీ, ఆయన బర్త్డే కానీ, ఏ రోజు కూడా మనకు తెలుసు ఆదివారం వస్తే సెలవు తీసుకుంటాం. మనం పండుగలైతే ఇంట్లో ఉంటాము, బంధువుల పెళ్లిళ్ళైతే ఇంట్లో ఉంటాము,
తలనొప్పి లేచిందని ఇంట్లో ఉంటాము, జ్వరం వచ్చిందని ఇంట్లో ఉంటాము, కరోనా అని చెప్పి ఇంట్లో ఉంటాము. కానీ మన ప్రధానమంత్రి అది కరోనా వచ్చినా, అది హాలిడే అయినా, ఆయన జన్మదినం అయినా ఏ ఒక్క రోజు కూడా 9 సంవత్సరాలుగా సెలవు తీసుకోకుండా ఈ ప్రపంచంలో ఏ ప్రధానమంత్రి అయినా పనిచేశాడంటే అది నరేంద్ర మోడీ గారు మాత్రమే అని మనవి చేస్తా ఉన్నాను. 9 సంవత్సరాలుగా ఒక్క రోజు కూడా సెలవు తీసుకోకుండా పనిచేసినటువంటి వ్యక్తి ప్రపంచంలో ఏకైక ప్రధానమంత్రి మన భారతదేశానికి చెందినటువంటి ప్రధానమంత్రి మనం చేస్తున్నాం. అంతేకాదు ఈరోజు మన ప్రధానమంత్రి అంటే ఈరోజు ప్రపంచంలోనే మంచి పేరు తెచ్చుకున్నారు. గతంలో మీరు చూడొచ్చు, ఎక్కడైనా ప్రధానమంత్రుల మీటింగు, ప్రపంచ దేశాల ప్రధానమంత్రుల మీటింగ్లు అవుతే గ్రూప్ ఫోటో చూడండి, మన ప్రధానమంత్రి ఎక్కడున్నాడంటే చివరి లైన్లో ఓ మూలకు నిలబడి ఉండేటువంటి వాడు. భూతద్దంతా పెట్టుకొని ఎత్తుకాల్సి వచ్చేది మన ప్రధానమంత్రి ఈ ప్రధానమంత్రి మీటింగ్లో ఎక్కడున్నాడని. కానీ ఈరోజు మీరందరూ గర్వపడాలి. ఈరోజు భారత ప్రధానమంత్రి మీటింగ్లలో మొట్టమొదటి లైన్లో మధ్యలో నిలబడేటటువంటి వ్యక్తి ఎవరంటే అది భారత ప్రధానమంత్రి. 140 కోట్ల మందికి సంబంధించినటువంటి ప్రధానమంత్రి మనం చేస్తున్నాను. గతంలో మీకు తెలుసు మన దేశంలో మత కళాలు ఏ రకంగా పెరిగాయో, ఏ రకంగా ప్రతిరోజు పాకిస్తాన్ ఐఎస్ యాక్టివిటీస్ ఎక్కడో ఒక దగ్గర బాంబు పేలుళ్లకు పాల్పడేది, మత కళాలకు పాల్పడేది, కల్ఫ్యూలు జరిగేది, ఆర్డీఎక్స్లు పేలేది, AK-47లు కనిపించేది, పాకిస్తాన్ ఐఎస్ఐ కార్యక్రమాలు కొనసాగేది. కానీ 9 సంవత్సరాలుగా ఈ దేశంలో ఉగ్రవాదాన్ని ఉక్కు పాదంతో అణిచివేసి పాకిస్తాన్ యొక్క తోక ముడిచే విధంగా, పాకిస్తాన్ పీక అణిచే విధంగా ఒక సమర్థవంతంగా ఈరోజు పనిచేసినటువంటి వ్యక్తి మన ప్రధానమంత్రి మనం చేస్తున్నాం. గతంలో పాకిస్తాన్ ఐఎస్ఐ వాళ్ళు, పాకిస్తాన్ ఉగ్రవాదులు మన దేశానికి వచ్చి మన సైనికులను, మన పోలీసులను, మన సివిలియన్స్ను, మన ప్రజలను, మన ట్రైన్లను ఏ రకంగా పేల్చి వేరేశారో మనకు తెలుసు. మన హైదరాబాద్ నగరంలో కూడా సెక్రటరీ ఎదురుగా లుంబిని పార్కులో పేలుళ్ళు, కోటిలో గోకుల్ చాట్ బండార్లో పేలుళ్ళు, దిల్సుఖ్ నగర్లో సాయిబాబా టెంపుల్ దగ్గర పేలుళ్ళు. కానీ ఈరోజు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత పేలు లేవు. గతంలో ఏమనుకునే వాళ్ళము, పాకిస్తాన్ వాళ్ళు చంపేవాళ్ళు, మన భారతీయులను చచ్చే వాళ్ళము, మన కర్మ ఇంతేరా, పాకిస్తాన్ వాళ్ళు చంపుతుంటారు, మన సైనికులు చనిపోవాలి, మన పోలీసు వాళ్ళు చనిపోవాలి, మనను చనిపోవాలి. చివరికి ఎంత ఇది ఉంది అంటే చనిపోయిన తర్వాత చనిపోయిన వాళ్ళ కోసం ఎర్ర గులాబీలు పెట్టి మరి కొవ్వొత్తులు వెలిగించి 2 నిమిషాలు మౌనం పాటిస్తే అయిపోయేది. మరుసటి రోజు మనిపోయే వాళ్ళము. ఒక జమ్మూ కాశ్మీర్లోనే 43,000 మందిని కాంగ్రెస్ పార్టీ హయాంలో పాకిస్తాన్ ప్రభుత్వము, పాకిస్తాన్ దేశము మన భారతీయులను 43,000 మందిని చంపింది. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత తన పాత అలవాటు ప్రకారము పాకిస్తాన్ మన దేశంలో ఉన్నటువంటి మన సైనికులు నిద్రపోతూ ఉంటే పాకిస్తాన్ ఉగ్రవాదులు వచ్చి బాంబులు వేసి తుపాకులు కాల్చి చంపేశారు. మన సైనికులను బలి తీసుకున్నారు. కానీ నరేంద్ర మోడీ గారు చూస్తూలే. ఏ ఉగ్రవాదులైతే భారతదేశానికి వచ్చారో ఆ ఉగ్రవాదులను గుర్తించి ఎక్కడైతే పాకిస్తాన్ గడ్డ మీద ఎక్కడైతే ఉన్నారో మన సైనికులను పంపించి ఆ పాకిస్తాన్ గడ్డ మీదకెళ్ళి పాకిస్తాన్ ఉగ్రవాదులను ఒక్కొక్కరిని ఏరి పారేసినటువంటి చరిత్ర మన భారతదేశ సైనికుల చరిత్ర. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఆ రకంగా పనిచేశాం. ఒక భారతదేశ చరిత్రలో తిరగరాసినటువంటి చరిత్ర నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో జరిగింది. అంతేకాదు
ఇటీవల రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరుగుతూ ఉంది. ఆ యుద్ధంలో ఉక్రెయిన్ సంబంధించినటువంటి దేశంలో 25,000 మంది భారతీయులు చిక్కుకున్నారు. మన తెలుగు విద్యార్థులు కూడా చాలా మంది ఉక్రెయిన్లో ఉంటే ఒక ప్రధానమంత్రిగా చేతులు ముడుచుకొని కూర్చోలేదు. అమెరికా అధ్యక్షుడు అమెరికాలను తీసుకుపోలే, బ్రిటన్ వాళ్ళని తీసుకుపోలేదు. ఏ దేశం కూడా వాళ్ళ దేశాలకు సంబంధించినటువంటి పౌరులను ఆ దేశం నుంచి తీసుకుపోలేదు. కానీ 25,000 మంది భారతీయులను నరేంద్ర మోడీ గారు చెప్పారు, రష్యాకు చెప్పాడు, ఉక్రెయిన్ చెప్పాడు, మీరు యుద్ధం ఆపాలి, నా భారతీయులు ఉక్రెయిన్లో ఉన్నారు, వాళ్ళను తీసుకుపోతాను, కాబట్టి మీరు యుద్ధం ఆపాలని చెప్పి 2 దేశాలను కూడా యుద్ధం ఆపించి భారతీయులను తీసుకొచ్చినటువంటి చరిత్ర ప్రపంచంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మొదటిసారి జరిగిందని మనం చేస్తా ఉన్నాను. కరోనా వస్తే ఏ రకంగా కరోనాలో మన భారతీయులను రక్షించాడో మనకు తెలుసు. పేదవాళ్ళందరికీ కూడా 84 కోట్ల మంది ప్రజలకు ప్రతి నెల 5 కేజీల చెప్పిన ఈ దేశంలో ఉన్నటువంటి 85 కోట్ల మంది ప్రజలకు నెలకు 5 కేజీల బియ్యం చొప్పున ఏ ఒక్క పేదవాడు కానీ ఏ ఒక్క భారతీయుడు కానీ ఆకలితో ఉండొద్దు. ప్రతి భారతీయుడికి అన్నం పెట్టాల్సినటువంటి బాధ్యత, ప్రతి భారతీయుడికి తిండి పెట్టాల్సినటువంటి బాధ్యత నాది అని చెప్పి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ దేశంలో ఉన్నటువంటి 84 కోట్ల మంది ప్రజలకు గత 3.5 సంవత్సరాలుగా ఉచిత బియ్యం ఇస్తున్నటువంటి చరిత్ర నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంది. ఈ దేశంలో ఉన్నటువంటి 140 కోట్ల మంది ప్రజలు ప్రాణాలు కాపాడాలని చెప్పి మన శాస్త్రజ్ఞులతే వ్యాక్సిన్ కనుగొనే విధంగా ప్రోత్సహించి కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి వ్యాక్సిన్ వచ్చిన తర్వాత దేశంలో ఉన్నటువంటి 140 కోట్ల మందికి మొదటిసారి, రెండోసారి, మూడోసారి ఉచితంగా వ్యాక్సిన్ ఇచ్చి 140 కోట్ల మంది ప్రజల ప్రాణాలు కాపాడేటువంటి వ్యక్తి మన నరేంద్ర మోడీ గారు. అదే అమెరికాకి వెళితే $3,000, అదే యూకేకి వెళ్తే 1000 పౌండ్స్, వేరే దేశాలలో వేలాది రూపాయలు పెట్టి వ్యాక్సిన్ వేసుకున్నారు ఆ దేశాల ప్రజలు. కానీ ఒక భారతదేశంలోనే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉచితంగా 140 కోట్ల మందికి వ్యాక్సిన్ ఇచ్చి కరోనా సమయంలో ప్రాణాలు కాపాడడం కోసం కృషి చేసినటువంటి మహానుభావుడు మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మనవి చేస్తా ఉన్నాను. అంతేకాదు ఈ దేశంలో జాతీయ రహదారులు కానీ రైల్వేల అభివృద్ధి కానీ అనేక రకాల కార్యక్రమాలు తీసుకున్నారు. ఈరోజు మన లింగంపల్లి రైల్వే స్టేషన్ అభివృద్ధి చేస్తూ ఉన్నాం. మన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ 700 కోట్ల రూపాయలతోటి ఒక ఎయిర్పోర్ట్ లాగా మన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఏసీ రైల్వే స్టేషన్గా కడతా ఉన్నాం. మన నాంపల్లి రైల్వే స్టేషన్ 300 కోట్లకు పైగా ఆ రైల్వే స్టేషన్ అభివృద్ధి చేస్తూ ఉన్నాం. చెర్లపల్లి రైల్వే స్టేషన్ ఏదైతే ఇతర రాష్ట్రాల నుంచి మన మిత్రులు వస్తారో, ప్రజలు వస్తారో, ప్రయాణికులు వస్తారో వాళ్ళ సౌకర్యార్థం ఈరోజు చెర్లపల్లి రైల్వే టర్మినల్ను 300 కోట్ల రూపాయలతోటి దాన్ని కూడా అభివృద్ధి చేస్తూ ఉన్నాం. ఈరోజు కూకట్పల్లి నుంచి బాంబేకి వెళ్ళే రోడ్డు అత్యంత అద్భుతంగా నిర్మించిన చరిత్ర మనకు తెలుసు. మన హైదరాబాద్ నుంచి నాగపూర్ వెళ్ళాలన్నా, హైదరాబాద్ నుంచి ఛత్తీస్గఢ్కు వెళ్ళాలన్నా, హైదరాబాద్ నుంచి విజయవాడకి వెళ్ళాలన్నా, హైదరాబాద్ నుంచి కర్నూలు బెంగళూరుకి వెళ్ళాలన్నా, ఎక్కడికి వెళ్ళినా దేశంలో అనేక జిల్లాలను అనుసంధానం చేస్తూ, అనేక రాష్ట్రాలను అనుసంధానం చేస్తూ దేశంలో అత్యంత మేలైనటువంటి జాతీయ రహదారు నిర్మాణం చేసినటువంటి చరిత్ర గతంలో అటల్ బిహారీ వాజ్పేయి గారిది, ఈనాడు నరేంద్ర మోడీ గారిదని మనం చేస్తా ఉన్నాం. ఈరోజు హైదరాబాద్ నుంచి విజయవాడ వరకు మరి 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి చాలా తక్కువ సమయంలో చేరుకునే విధంగా నూతన
రైల్వే మార్గాన్ని కూడా నిర్మించడం కోసము వేల కోట్ల రూపాయలు మంజూరైందని మనవి చేస్తా ఉన్నాను. హైదరాబాద్ నుంచి విజయవాడకి వెళ్ళేటువంటి రోడ్డును కూడా అత్యంత అద్భుతంగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము నిర్మాణం చేసిందని కూడా మనవి చేస్తా ఉన్నాను. ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము, మీ చేతులలో సెల్ ఫోన్లు ఉంటాయి చూడండి ఒక్కసారి. నరేంద్ర మోడీ గారు రాకముందు 98% సెల్ ఫోన్లు ఇతర దేశాల నుంచి తెచ్చుకునే వాళ్ళం. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయినప్పుడు 2 చిన్న కంపెనీలు మాత్రమే సెల్ ఫోన్లు ఈ దేశంలో తయారయ్యేది. కానీ ఈరోజు 400 కంపెనీలు సెల్ ఫోన్లు తయారు చేస్తూ ఉన్నాయి. యాపిల్ లాంటి ఇతర దేశాలకు సంబంధించిన సెల్ ఫోన్లు కూడా 4 కంపెనీలు భారతదేశంలో తయారు చేస్తూ ఉన్నాయి. ఈరోజు వేల కోట్ల రూపాయల విలువైనటువంటి సెల్ ఫోన్లను భారతదేశంలో తయారు చేసి ఇతర దేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తున్నటువంటి చరిత్ర ఈరోజు మన ముందు కనిపిస్తూ ఉంది. కాబట్టి సోదరులారా, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ దేశము అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతుంది. మీ మిత్రులు ఎవరైనా, మీ స్నేహితులు ఎవరైనా, మీ కుటుంబ సభ్యులు ఎవరైనా ఇతర దేశాలలో ఉంటే ఒక్కసారి అడగండి. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కాకముందు భారతీయులంటే గౌరవం ఏ రకంగా ఉండేది. కానీ ఈరోజు భారతీయులంటే అన్ని దేశాలలో ఈరోజు గౌరవం ఉంది. గతంలో అమెరికా అధ్యక్షుడు వస్తే మన ప్రధానమంత్రి గారు భయపడుతూ ఆయన ముందు కూర్చునేవారు. కానీ ఈరోజు పరిస్థితి ఏంటంటే నరేంద్ర మోడీ గారు ముందే అమెరికా అధ్యక్షుడు భయపడుతూ చేతులు ముడుచుకొని కూల్చోవలసిన పరిస్థితి వచ్చింది. ఆ రకంగా ప్రతి భారతీయుడు కూడా గర్వపడే విధంగా ఈరోజు నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తూ ఉన్నాము. కానీ ఈరోజు చాలా మంది అంటున్నారు, మన కేసీఆర్ గారు కూడా అంటున్నారు, నేను ప్రధానమంత్రి అవుతా. మన కేసీఆర్ గారు అంటున్నారు, ఆయనకు ఉండేది 8 సీట్లు. వచ్చే ఎలక్షన్స్లో ఆ 8 సీట్లు కూడా రావు. ఆయన ప్రధానమంత్రిగా ఈరోజు ప్రగతి భవన్లో ఫామ్ హౌస్లో కూర్చొని కలలు కంటా ఉన్నారు. ఆయన ఒక్కడే కాదు, చాలా మంది కలలు కంటా ఉన్నారు, కూటమిలు కడతా ఉన్నారు. కానీ మనవి చేస్తా ఉన్నాను, ఈ దేశం ఇంకా అభివృద్ధి చెందాలంటే, ఈ దేశం ప్రపంచంలో విశ్వగురు స్థానంలో వెళ్ళాలంటే వచ్చేటువంటి ఎన్నికల్లో మళ్ళీ ఈ దేశానికి నరేంద్ర మోడీ గారి నాయకత్వం కావాలి. లేకపోతే 3 నెలలకు ఒక ప్రధానమంత్రి వస్తాడు. ఈ యొక్క 25-26 పార్టీల కూటమిలన్నీ కూడా మ్యూజికల్ చైర్ లాగా ప్రధానమంత్రి కుర్చీని ఈరోజు 3 నెలలు మీరు 3 నెలలు మీరు అని చెప్పి ఈ దేశాన్ని కుక్కలు చింపిన విస్తిరిగా తయారు చేసే ప్రమాదం ఉంది. ఈ దేశం అభివృద్ధి ఆగిపోయే ప్రమాదం ఉంది. దేశంలో అవినీతి పెరిగేటువంటి ప్రమాదం ఉంది. దేశ గౌరవాన్ని తగ్గే ప్రమాదం ఉంది. దేశంలో సమస్యలు పెరిగే ప్రమాదం ఉంది. కాబట్టి మనమందరం కూడా వచ్చేటువంటి ఎన్నికల్లో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీని గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది. అంతేకాదు సోదరులారా, ఈరోజు మన రాష్ట్రంలో కూడా 9 సంవత్సరాలుగా ఇక్కడ టీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. గతంలో అనేక సంవత్సరాలు తెలంగాణ కావాలని అనేక ఉద్యమాలు చేశాము, పోరాటాలు చేశాము. కానీ 2014లో అధికారంలోకి వచ్చినటువంటి కేసీఆర్ ప్రభుత్వము, టీఆర్ఎస్ ప్రభుత్వము, నేటి బీఆర్ఎస్ ప్రభుత్వము ఏ రకంగా పనిచేస్తుందో అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఈరోజు దేశంలో అత్యధికమైనటువంటి అవినీతి ప్రభుత్వం ఏదయ్యా అంటే ఈరోజు కేసీఆర్ ప్రభుత్వము. అత్యంత ధనికమైనటువంటి రాజకీయ పార్టీ ఏదంటే ఈరోజు బీఆర్ఎస్ పార్టీ. అత్యధికమైనటువంటి ఈరోజు అవినీతితో సంపాదించినటువంటి కుటుంబం ఏదంటే ఈరోజు కేసీఆర్ కుటుంబము. ఈరోజు ఏ రకంగా ఉందంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో గత 9 సంవత్సరాలుగా ఏ రకంగా ఈ రాష్ట్రాన్ని దోపిడీ చేశారో మనం చూస్తూ ఉన్నాము. ఈ రాష్ట్రం అంతా కూడా తన కబంధ హస్తాల్లో ఈరోజు కేసీఆర్ కుటుంబం శాసిస్తూ ఉంది. తెలంగాణ తెచ్చుకుంది
ఈ యొక్క కేటీఆర్ కుటుంబానికో కల్వకుంట్ల కుటుంబానికో బానిసలుగా ఉండడం కోసం కాదు, ఆత్మగౌరవంతో బతకడం కోసం. కానీ ఈరోజు కేసీఆర్ ఈ యొక్క తెలంగాణ రాష్ట్రాన్ని బానిసలుగా చూస్తూ ఉన్నాడు, తెలంగాణ ప్రజలను బానిసలుగా చూస్తూ ఉన్నాడు. కాబట్టి ఆత్మగౌరవం కలిగినటువంటి మన తెలుగు ప్రజలందరం కూడా ఈరోజు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఈ తెలంగాణ రాష్ట్రం దోపిడీ గురవుతూ ఉంటే, అన్యాయానికి గురవుతూ ఉంటే, అక్రమాలకు గురవుతూ ఉంటే, అప్రజాస్వామ్యంగా పరిపాలన చేస్తూ ఉంటే మనం చూస్తూ కూర్చుందాం, ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఎక్కడ దొరికితే అక్కడ మిగులు బడ్జెట్తో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని ఈరోజు అప్పుల రాష్ట్రంగా మార్చాడు. ఈరోజు తెలంగాణ రాష్ట్రము, ఈ ప్రభుత్వము ఈరోజు రియల్ ఎస్టేట్ కంపెనీగా మార్చేశాడు. ఈ రియల్ ఎస్టేట్ కంపెనీకి కేసీఆర్ అధినేత అయితే ఆయన కొడుకు మార్కెటింగ్ చైర్మన్గా ఉంటున్నాడు. ఎక్కడ పడితే భూములు పెద్ద ఎత్తున, అది గ్రామీణ ప్రాంతాలలో రైతుల భూములు కానీ, పట్టణ ప్రాంతాల్లో ప్రజల భూములు కానీ, ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్లాట్లు కానీ ఈరోజు కేసీఆర్ నాయకులు, కేసీఆర్ కుటుంబ సభ్యులు, బీఆర్ఎస్ నాయకులు దోపిడీ చేస్తున్న విషయాన్ని మనం చేస్తా ఉన్నాను. భూమి కనిపిస్తే మీ కూకట్పల్లితో సహా అనేక ప్రాంతాలలో ఏ రకంగా ఆక్రమించుకుంటున్నారో మనం చూస్తూ ఉన్నాం. ఈ రాష్ట్రం ఈరోజు బీరు బ్రాండీ మార్కెటింగ్ ప్రభుత్వంగా మారిపోయింది. కేసీఆర్ ప్రభుత్వము ఈరోజు మద్యం ఏరులై పడతా ఉంది. ఈ రాష్ట్రంలో ఇచ్చిన హామీలు పూర్తిగా కేసీఆర్ విస్మరించి ప్రజలను వెన్నుపోటు పొడుస్తూ ఉన్నాడు. 9 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రాన్ని దోపిడీ చేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రజలందరం కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఫీజు రియంబర్స్మెంట్ లేదు, ఆరోగ్యశ్రీ ఆటకెక్కిచ్చాడు. ఈరోజు నిరుద్యోగ యువకులకు నిరుద్యోగ భృతి ఇస్తా అన్నాడు. నిరుద్యోగ యువకులకు 9 సంవత్సరాలుగా ఉద్యోగాలు ఇవ్వలేదు. ఒక టీచర్ పోస్టు భర్తీ చేయలేదు, ఒక లెక్చరర్ పోస్టు భర్తీ చేయలేదు. ఈరోజు విశ్వవిద్యాలయాలు, యూనివర్సిటీస్ అన్ని కూడా కళా విహీనంగా తయారవుతూ ఉన్నాయి. మున్సిపాలిటీలో నిధులు లేవు. హైదరాబాద్ చుట్టుపక్కల కాలనీలో రోడ్లు అధ్వాన్నంగా ఉన్నాయి. డ్రైనేజ్ ఓవర్ఫ్లో అవుతుంది. వర్షం వస్తే ప్రజలు ఈరోజు హైదరాబాద్ నగరంలో బోట్ల మీద ప్రయాణం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. 9 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ భ్రష్టు పట్టించాడు. మనకైతే ఉద్యోగాలు ఇవ్వలేదు, కానీ కేసీఆర్ కుటుంబంలో అందరికీ ఉద్యోగాలు వచ్చాయి. ఈ రాష్ట్రంలో ఎవరైనా వ్యాపారం చేయాలంటే బీఆర్ఎస్ పార్టీకి వాటా ఇవ్వాలి. ఈ రాష్ట్రంలో ఎవరైనా భూముల వ్యాపారం చేయాలంటే బీఆర్ఎస్ నాయకులకు వాటా ఇవ్వాలి. ఎవరైనా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలంటే బీఆర్ఎస్ నాయకులకు వాటా ఇవ్వాలి. ఎవరైనా అపార్ట్మెంట్లు నిర్మాణం చేయాలంటే బీఆర్ఎస్ నాయకులకు ప్లాట్లు ఇవ్వాలి. ఈ రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వము 30% వాటాల ప్రభుత్వంగా మారిపోయింది. అది వ్యాపారం కానీ, అది దళిత బంధు కానీ, అది రైతు బంధు కానీ, ఏ కార్యక్రమైనా కూడా 30% వాటా ఇవ్వకుండా ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేసే పరిస్థితి లేదు. ప్రజల రక్తాన్ని తాగుతూ ఉంది, ప్రజలను దోపిడీ చేస్తూ ఉంది. తెలంగాణకు అన్యాయం చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వము, కల్వకుంట్ల కుటుంబం. కాబట్టి మిత్రులారా, ఈరోజు ఈ తెలంగాణ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ అవినీతి ప్రభుత్వానికి ఈరోజు మనమందరం కూడా వచ్చేటువంటి ఎన్నికల్లో జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ రకంగా ప్రజాస్వామ్య వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి ఈ కుటుంబ పాలనకు ఈ కూకట్పల్లి అడ్డ మీద పాతరేయాల్సిన అవసరం ఉంది.
కాబట్టి మీరందరూ కూడా రానున్న రోజుల్లో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించాల్సిందిగా, భారతీయ జనతా పార్టీని బలపరచాల్సిందిగా నేను కూకట్పల్లి ప్రజానీకానికి, హైదరాబాద్ నగర ప్రజలకు, తెలంగాణ ప్రజలకు కోరుతా ఉన్నాను. తెలంగాణ ప్రజలకు ఆకాంక్షలకు అనుగుణంగా, తెలంగాణ గడ్డ మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరి ఆకాంక్షలకు అనుగుణంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఒక మంచి ప్రభుత్వాన్ని ఇస్తాం. ఒక అవినీతి రహితమైనటువంటి పరిపాలన, ఒక నీతివంతమైనటువంటి పరిపాలన, ప్రజలకు అందుబాటులో ఉండేటువంటి పరిపాలన. హైదరాబాద్ నగరాన్ని అద్భుతమైనటువంటి నగరంగా తీర్చిదిద్దాం. ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వము, బీఆర్ఎస్ ప్రభుత్వము, కల్వకుర్చ కుటుంబము, కేసీఆర్ గారు భూములు అమ్ముకునేటువంటి హైదరాబాద్గా మార్చేశారు. డబ్బులు సంపాదించేట్టు నగరంగా మార్చేశారు. హైదరాబాద్ నగరము బీఆర్ఎస్ నాయకులకు ఏటీఎంగా మారిపోయింది. అటువంటి హైదరాబాద్ నగరము ఈరోజు హైదరాబాద్ చుట్టుపక్కల కాలనీలో రోడ్లు లేవు. హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి వర్షం వస్తే ఏ రకంగా ఉంటుందో, డ్రైనేజ్ ఏ రకంగా ఉంటుందో, స్ట్రీట్ లైట్లు ఏ రకంగా ఉంటున్నాయో మనకు తెలుసు. మెయిన్ రోడ్ల మీద రంగులు పూసి మభ్య పెడతా ఉంది. కానీ రోడ్డు దిగితే హైదరాబాద్ చుట్టుపక్కల ప్రజలు నరకం చూస్తూ ఉన్నారు. కాబట్టి మీ అందరికీ విశ్వాసం ఇస్తా ఉన్నాం. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వస్తే ఒక ప్రత్యేక ప్రణాళిక ద్వారా హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని కాలనీలకు, అన్ని అపార్ట్మెంట్లకు అద్భుతమైనటువంటి రోడ్లు, ఒక సమగ్రమైనటువంటి కార్యాచరణ ప్రణాళిక రూపొందించి హైదరాబాద్ అభివృద్ధి చేస్తాం. కాబట్టి మీరందరూ కూడా రానున్న రోజుల్లో ఈ మోసపూరితమైనటువంటి, ఈ దగాకోరు ప్రభుత్వము, ఈ అవినీతి ప్రభుత్వము, ఈ అక్రమ ప్రభుత్వము, ఈ కుటుంబ ప్రభుత్వాన్ని కూకటి వేళ్లతో పెకిలించాల్సిందిగా కూకట్పల్లి ప్రజానీకాన్ని కోరుతా ఉన్నాను. అంతేకాదు కాంగ్రెస్ పార్టీ గురించి కూడా మనకు తెలుసు. కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా దోపిడీ చేసిందో మనం చూస్తూ ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా గతంలో మరి టీఆర్ఎస్తో కలిసి పనిచేసిందో మనకు తెలుసు. టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నారు. కేటీఆర్ కూడా స్వయంగా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఢిల్లీలో మంత్రిగా ఉన్నాడు. ఈ రాష్ట్రంలో కూడా టీఆర్ఎస్ నాయకులు మంత్రులుగా ఉన్నారు. ఎంఐఎం పార్టీతో పొత్తు పెట్టుకున్నారు. ఇటీవల రాష్ట్రపతి ఎన్నికల్లో కాంగ్రెస్ అధికార అభ్యర్థికి కేటీఆర్ కుటుంబం దాసోహం అంటూ ప్రచారం చేసింది. ఇటీవల 19 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు 2018లో గెలిస్తే 12 మంది కాంగ్రెస్లో చేరారు. కాబట్టి కాంగ్రెస్ కోటేసినా, టీఆర్ఎస్ కోటేసినా, మజ్లిస్ పార్టీ కోటేసినా అందరికీ ఓటేసినట్టే. కాంగ్రెస్ కోటేస్తే అది టీఆర్ఎస్ కేసినట్టే, టీఆర్ఎస్ కోటేస్తే కాంగ్రెస్ కేసినట్టే, ఈ రెండు పార్టీలు కోటేస్తే మజ్లిస్ పార్టీకి వేసినట్టే. ఈ రెండు పార్టీల సంయోధ్య మజ్లిస్ పార్టీ తీసుకున్నది. కాబట్టి సోదరులారా, ఈ రాష్ట్రంలో ఒక సమగ్రమైనటువంటి మార్పు రావాలంటే, ఎందుకంటే గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చూశాం, 9 సంవత్సరాలుగా టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని చూస్తున్నాం. ఒక్కసారి భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇవ్వండి, ఒక్కసారి మార్పుకు శ్రీకారం చుట్టూ
చదివేసాను అయిపోయింది.